సీతక్క గారు అధ్యక్ష అధ్యక్ష శంకర్ గారు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి శంకర్ అధ్యక్ష మీరు కూర్చోండి. మాట్లాడిన మాటలు తప్పకుండా అవి మహిళా లోకాన్ని కించపరిచే రకంగా ఉన్నది. మీరు మీరు టకేలకు మరి వీటికి వాస్తవానికి మత్తు అనేది చాలా డేంజర్. అది మహిళలకే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేదిగా అది అందరికి తెలిసినటువంటి విషయము. కాబట్టి ఇవాళ జీవితాలను ఇచ్చే వాటికే ఇందిరమ్మ పేర్లున్నాయి తప్ప మరి కుటుంబాలను ఇబ్బంది పెట్టే వాటికి టకేలకు వీటికి ఎక్కడ పెట్టాం. కానీ అంత చులకన భావము అవసరం లేదు. అంటే చనిపోయి స్వర్గంలో ఉన్న అంటే చనిపోయినటువంటి ఇందిరమ్మ మీద కూడా మీ కసి అంత దుర్మార్గంగా ఉండడం అనేది ఇది శోచనీయము. కాబట్టి ఇప్పటి వరకు ఇల్లులు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లులు, చీరలైనా, పెట్రోల్ బంకులైనా లేదా రకరకాల సంక్షేమానికి, కుటుంబాల సంక్షేమానికే ఇందిరమ్మ పేర్లు కానీ సంక్షోభాలను క్రియేట్ చేసే అంశాలకు ఎప్పుడు కూడా గొప్పవారి పేర్లు పెట్టరు. కాబట్టి మీరు ఈ రకంగా వాడి మీ యొక్క అక్కసును వెళ్ళగక్కడం అనేది ఇది సరైంది కాదు. దయచేసి రాకేష్ రెడ్డి గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు అంత విద్వేషం ఎందుకు, అంత కోపం ఆక్రోశం ఎందుకు చనిపోయినటువంటి ఇందిరాగాంధీ గారి మీద మేము అడుగుతా ఉన్నాం. ఆమె పేదలకు గుడిసెలు కట్టించింది, భూములు పంచింది, జీవితాలను ఇచ్చింది. కాబట్టి మరి మాట్లాడేటప్పుడు ఒక మంచి సబ్జెక్టు గురించి మాట్లాడాలనుకున్నప్పుడు మంచివే తీసుకురావాలి కానీ కించపరుస్తూ హేళన చేస్తూ ఒక తప్పుడు సంకేతాలకు ఒక మహనీయుల పేర్లను పెట్టేటువంటి సంస్కృతిని తీసుకురావడం అనేది ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. అందుకనే వారు తప్పకుండా ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. దయచేసి మీరందరూ కూర్చోండి ప్లీజ్. ఎల్ఏ మినిస్టర్ గారు, మినిస్టర్ గారు, ప్లీజ్. This is highly objectionable. I want to reiterate the point. కూర్చోండి. Sir, a member while speaking shall not utter treasonable, seditious or defamatory words. Sir, this amounts definitely it's a defamation, Adhyaksha. If there is, sir, నేను ఈరోజు అడుగుతా ఉన్నాను రాకేష్ రెడ్డి గారిని, నేను దయచేసి గౌరవ సభ్యులు నిజంగానే చాలా బాగా మాట్లాడతాడు, మంచోడు. మరి ఎప్పుడప్పుడు స్లిప్ అవుతూ ఉంటుంది సార్, అప్పుడప్పుడు స్లిప్ అవుతుంది. మెంబర్స్ పరంగా కూడా వారి నోట్ మాట స్లిప్ అవుతుంటుంది. తప్పకుండా జిద్దు మీద మా మహేశ్వర్ రెడ్డి గారు పోతా ఉన్నారు. నేను గౌరవ సభ్యులకు చెప్తా ఉన్నాను, ఇట్ రిఫ్లెక్ట్స్ ద క్యారెక్టర్ ఆఫ్ యువర్ పార్టీ సార్. ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ నేచర్. ఇట్ రిఫ్లెక్ట్స్ హౌ యూ రెస్పెక్ట్ ద ఉమెన్. ఇవన్నీ మహిళలకు మీకు ఇస్తా ఉన్న గౌరవాన్ని రిఫ్లెక్ట్ చేస్తారు అధ్యక్ష. సరే, ఎప్పుడైనా మేము కూడా వచ్చాము అధ్యక్ష. మొదటిసారి అక్కడ కూర్చున్నప్పుడు తప్పు ఒప్పులు జరిగితే మీలాంటి స్థానంలో కూర్చున్న స్పీకర్ గారు తెలియజేసేవారు, ఈ విధంగా మాట్లాడొద్దు, ఈ విధంగా మాట్లాడాలని. తప్పును సవరణ చేసుకునే వాళ్ళం అధ్యక్ష. ఎక్కడ కూడా జిద్దుకు పోలే. ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు పక్కన కూర్చొని ఆ విధంగా మాట్లాడడం చాలా శోచనీయం అధ్యక్ష. ఈరోజు ఇందిరాగాంధీ గారి గురించి వారికి తెలియకుంటే ఒక విషయం అధ్యక్ష, లేకుంటే వెనుక కూర్చున్న మా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు వారికి ఇందిరాగాంధీ గారి గురించి తెలియకుంటే ఒప్పుకుంటాను. రాకేష్ రెడ్డి గారికి స్లిప్ ఆఫ్ ద టంగ్ ఏదైనా అయితే వారు చెప్పాలి అధ్యక్ష. పక్కన ఉన్న వారు బీజేపీ తోటి శాసనసభ్యులకి చెప్పాల్సిన ధర్మం ఉంది. వారిని పక్కదారి పట్టించి వారికి చెడ్డ పేరు వచ్చే విధంగా మీరు చేస్తా ఉన్న ప్రయత్నం కనబడతా ఉంది మొత్తం రాష్ట్ర ప్రజలకు ఈరోజు అధ్యక్ష. ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, వాట్ ఈజ్ సార్, ఎప్పుడప్పుడు సార్ ఎక్కడో చిన్న స్లిప్ అయింది అనుకోండి చెప్తే సార్, మీరు సభాధ్యక్ష స్థానంలో కూర్చొని ఒక డైరెక్షన్ ఇచ్చారు గౌరవ సభ్యులకి, దాని పరంగా కూడా గౌరవం లేదు.
ఏం సార్ ఇది? వాట్ ఇస్ దిస్ సార్? సార్ రాకేష్ రెడ్డి గారిని మీకు తెలియంది ఇక్కడికి వచ్చి రాయని నేను నాకే తెలుసా అనుకుంటలేను అధ్యక్ష. నా ఈ మొత్తం 119 మందికి ఈ రూల్స్ ప్రొసీజర్ అందరికీ తెలుసనే అభిప్రాయంతో పోతాం. మీలాగా మాకే తెలుసని మేము ముందుకు పోము. నేను మీకు తెలిసే కాకుంటే నేను ఇది 5వ సారి శాసనసభ్యుడిగా ఉన్నా. గుర్తుపెట్టుకోండి, నేను ఒక్కసారి 2 సార్లు నిలబడకని రాలేదు. వెంకటరమణారెడ్డి గారు ఈరోజు మీకు తెలుసు మాకు తెలుసు అని కాదు, అనేక సందర్భాల్లో ప్రతిపక్షంలో కూర్చున్నా, అనేక సందర్భాల్లో ఇక్కడ కూర్చున్నా మాకు సభా సాంప్రదాయాల గురించి ప్రొసీజర్ గురించి చెప్పేటప్పుడు గౌరవంగా మాట్లాడతా అధ్యక్ష. నేను గౌరవంగా ఉన్నాం కనుకనే ప్రజలందరూ గ్రామం లేను పదే ఎన్నుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఏం మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష? ఇది ఈరోజు నేను గౌరవనీయులు రాకేష్ రెడ్డి గారు తప్పకుండా వారు లేచి ఏ విధంగా ప్రస్తావన చేసిండ్రో వారు జవాబు చెప్పమని అధ్యక్ష. వెనుక నుంచి ముందు నుంచి కాకుండా. మినిస్టర్ గారు ఒకటి నిమిషం, నేనేం మాట్లాడలేదు, జస్ట్ 1 సెకండ్ అధ్యక్ష. ఈ సభ్య సమాజంలో నాగరికత ఉన్నవాళ్ళు, సివిలైజ్డ్ పర్సన్స్, పొరపాటు జరగడం సహజం. జరిగిన పొరపాటును సరిదిద్దుకోవడం మనం గొప్పతనం లక్ష్యం. దానివల్ల మన కిరీటం కింద పడిపోదు. దట్ ఎన్హాన్సెస్ యువర్ క్రెడెన్షియల్స్. బీ మ్యాగ్నానిమస్. తప్పేం కాదు, కిరీటం కింద పడదు. ఒక మాట చెప్తా, గొప్పలు చెప్పడం కాదు. జస్ట్ 3 డేస్ బ్యాక్ మా దగ్గర జరిగిన సంఘటన, మా దగ్గర పనిచేసే వ్యక్తి, స్టాఫ్, అటెండరు తప్పు చేస్తే నేను క్షమాపణ చెప్పిన తరఫున. ఇట్స్ నథింగ్ రాంగ్. యూ హ్యావ్ టు సీ ఇట్ ఈస్ నథింగ్ రాంగ్. ఇట్ ఎన్హాన్సెస్ యువర్ క్రెడెన్షియల్స్. సభ్య సమాజంలో తప్పు జరిగినప్పుడు ఆ తప్పును ఒప్పుకుంటే అది గొప్పతనం. అది చిన్నదానిగా అర్థం చేసుకోవద్దు. బీ మ్యాగ్నానిమస్ చెప్పాలా. కూర్చోండి మహేష్ రెడ్డి, 1 మినిట్ మహేష్ రెడ్డి కూర్చోండి. మీకు ఇస్తాను నేను మీకు ఇస్తాను, కూర్చోండి. నేను మాట్లాడతాను, మీకు కూర్చోండి. మీరు కూర్చోండి, నేను మాట్లాడతాను. ఏదైతే మహేష్ రెడ్డి గారు మీరు కూర్చోండి, నేను చెప్తాను. నేను మీకు ఇస్తాను, కూర్చోండి. నేను ఇస్తాను, కూర్చోండి. మీరు కూర్చోండి ముందు. శంకర్ గారు కూర్చోండి. అధ్యక్ష, మీరు మైకు రాకేష్ రెడ్డి గారికి ఇస్తున్నారు. వారి అక్కచెల్లి నాకు మైక్ ఇస్తే నేను మాట్లాడడానికి సిద్ధమని చెప్పంటున్నారు. కానీ వారు మైకు మహేష్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. వారు రాకేష్ రెడ్డి గారి సీట్లో కూర్చుంటే వారికి మైక్ పోయే అవకాశం. మహేష్ రెడ్డి గారి పక్కన మహేష్ రెడ్డి గారి సీటు నేనేమంటున్నానంటే రాకేష్ రెడ్డి గారి సీట్ అక్కడ కాదు. దయచేసి వారి సీట్లోకి పోతే బెటర్ ఏమో. మీరు రాకేష్ రెడ్డి గారు మైక్ ఇస్తున్నారు, మహేష్ రెడ్డి గారు లేస్తున్నారు. దీనివల్ల సమస్య ఇంకా మరింత జటిలమవుతుంది. ఇంతమంది చెప్పిన తర్వాత ఈరోజు మేము కూడా మళ్ళీ ఇప్పుడు మైక్ వచ్చింది కానీ నేను తప్పు మాట్లాడితే మళ్ళీ వేరేది కోద్ది అధ్యక్ష. ఇది విధానం కాదు. వెంటనే రాకేష్ రెడ్డి గారికి మైకిని, రాకేష్ రెడ్డి గారి స్థానంలో రాకేష్ రెడ్డి గారు కూర్చోమని ఉంది. వారి అభిప్రాయాలు ఈరోజు తప్పనిసరిగా జరిగిన దానికి చింతిస్తున్నాము, పొరపాటు మన్నించమని క్షమాపణ చెప్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. అధ్యక్ష, 42 సంవత్సరాల క్రితం తీవ్రవాదుల గుళ్ళకు బలైన ఇందిరమ్మ రాజ్యం ఈ రోజు తెలంగాణ నడుస్తున్నది. 42 ఏళ్ల తర్వాత కూడా ఇందిరమ్మ పేరిట అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇగో అన్న, మీ ఇప్పుడు ఒక మాట్లాడడం వల్ల డైవర్స్ అవుతుంది. మేము నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడరాదా? మహిళల గురించి అని ఇంకో మాట అన్న డైవర్స్ అయితే ఊరుకుంటున్నాం. మీకు తెలుసు మహిళల విలువ తెలియదేమో మీకు అన్న ఇంకో డైవర్స్ మేము అన్నాం అనుకోరు, తప్పైపోతాను అంటలేము. దయచేసి మహిళల విలువను తెలుసుకోండి. ఈరోజు ఇందిరమ్మ ఈ దేశం కోసం ప్రాణం త్యాగం చేసినటువంటి ఇందిరమ్మ గురించి ఏ ఒక్క పొరపాటు మాట్లాడినా బాగుండదని మేము హౌస్ మొత్తం చెప్తుంది. వారు వెంటనే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. గౌరవ మహేష్ రెడ్డి గారు మీరు కూర్చోండి. నేను చెప్తానండి, మీరు కూర్చోండి. నేను చెప్తాను, ఇస్తాను, మీకు ఇస్తాను, కూర్చోండి. నేను చెప్తాను, కూర్చోండి. నేను చెప్తాను, కూర్చోండి. వాళ్ళకి ఇచ్చాను, మీకు ఇస్తాను. నేను మీకు మైక్ ఇస్తాను కానీ కూర్చోండి. మీరు
రాకేష్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చో. విప్పు గారు ప్లీజ్ కూర్చోండి. రాకేష్ రెడ్డి గారికి గౌరవ సభ్యుడు అనేటప్పుడు అవకాశం ఇచ్చినాం. ఓ ఇంపార్టెంట్ విషయంలో మాట్లాడుతుంటే నిజంగా అది గిరిజనులకు సంబంధించి చాలా ప్రాంతంలో ఉన్నటువంటి వారి అభివృద్ధి పట్ల కానీ అది అవసరం ఉన్నట్టు మేరకు మాట్లాడుతున్నట్టు రిక్వెస్ట్ చేస్తే వారి సమయం కూడా వాళ్ళ సభ్యులు శంకర్ గారు మాట్లాడిన తర్వాత కూడా వారి అభ్యర్థన మేరకు చైర్ నుంచి వారికి అవకాశం ఇచ్చాడు. ఇచ్చినటువంటి సందర్భంలో మీరు ఇటువంటి పదజాలం సభ్యులు దయచేసి ప్లీజ్ మహేష్ రెడ్డి గారు, మీరు సీనియర్ సభ్యులు, మీకు సాంప్రదాయాలు తెలుసు, మీరు ఫ్లోర్ లీడరు, మీరు వినండి ప్లీజ్. మీరు మహేష్ రెడ్డి వినండి, వినండి మీకు ఇస్తాను, నేను ఇస్తాను ప్లీజ్. మీరు ఫ్లోర్ లీడరు, సభలో కొత్త సభ్యులు ఎక్కడన్నా పొరపాటు జరిగినప్పుడు ఇస్తాను. కొత్త సభ్యులు ఎప్పుడైనా మరి సభ్య వాళ్ళకు కొంత రూల్స్ తెలియకపోయినా వాడేటువంటి భాషలు ఎక్కడైనా తప్పిదాలు దొరికినప్పుడు మరి ఫ్లోర్ లీడర్గా మీరు సరిచేయవలసిన బాధ్యత మీ పైన ఉంది. మేము రాకేష్ రెడ్డి గారి మంచి ఉద్దేశంతో వినండి రాకేష్ రెడ్డి గారికి అంత మంచి ఉద్దేశంతో ఇచ్చిన సందర్భంలో మరి నిజంగా కూడా ఈ దేశానికి మరి ప్రధానమంత్రిగా చేసి స్వర్గస్థులైనటువంటి వ్యక్తుల గురించి, దట్టు మహిళ గురించి ఇట్లా మాట్లాడడం ఈ యొక్క సభకు గౌరవం కాదు, సాంప్రదాయం కూడా కాదు. దయచేసి రాకేష్ రెడ్డి గారు మాత్రమే ముందు మాట్లాడిన తర్వాత నేను మహేష్ రెడ్డి గారికి ఇస్తాను. మహేష్ రెడ్డి గారిని నేను ఇస్తాను మీకు, మీరు మహేష్ రెడ్డి గారికి ఇస్తాను. హరీశ్రావు గారు చెప్పండి, మీరు కూడా సాంప్రదాయాల సంబంధం. సార్ ఇట్స్ మోర్ దెన్ 1 hour సార్. మా రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ వారు మాట్లాడిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే మీరు దాన్ని డిలీట్ చేసేయండి, సభ రికార్డుల నుంచి తొలగించి మీరు ముందుకు పోవాలి. కానీ ఇట్లా మీరు గంట సేపు సభా సమయం వృధా చేయడం కరెక్ట్ కాదు. మా రిక్వెస్ట్ మీతోని సార్, ఇప్పుడు ఎందుకంటే రైతుల పద్దు ఈరోజు ఉంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ అత్యంత ముఖ్యమైనటువంటి పద్దుల మీద ఈరోజు చర్చ జరగాల్సింది ఉంది. సో మీరు ఎల్ఏ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా మేము కోఆపరేట్ చేయాలి, హౌస్ నడవాలనే ఉద్దేశంతో మా సభ్యులు మొదలు మాట్లాడాల్సి ఉన్నా కూడా విత్ గ్రేట్ రెస్పెక్ట్ మేము మీకు అవకాశం ఇచ్చాం. కానీ ఇప్పుడు ఏమైపోతుంది, మీరు 1 hour నుంచి మీ ఇద్దరు పందాలకు పట్టింపులకు పోయి రాష్ట్రంలో రైతులకు సంబంధించి, మైనార్టీలకు సంబంధించి, దళితులకు సంబంధించి, గిరిజనులకు సంబంధించి జరగాల్సిన చర్చ పక్కదారి పట్టడం ఎంత మాత్రం కూడా సబబు కాదు. ఈ 2 పక్షాలను కూడా కోరుతా ఉన్నాను, మేము 2 పక్షాలను కూడా కోరుతా ఉన్నాము. అయితే హుందాగా విపక్షమైన ముందుకొచ్చి ఇష్యూను క్లోజ్ చేయాలి. లేదు ప్రభుత్వం కూడా మీరు రికార్డుల నుంచి తొలగించైనా చర్చను ముందుకు తీసుకుపోవాలి. కానీ మీరిద్దరు పందాలకు పట్టింపులకు పోయి ఈ రాష్ట్రంలో కోట్లాది మంది దళిత గిరిజన మైనారిటీలకు మీద జరిగేటువంటి చర్చ చాలా ముఖ్యమైనటువంటిది కనుక ఐదర్ యూ రిమూవ్ ఇట్ ఫ్రమ్ ద రికార్డ్స్ ఆర్ లెట్ దెమ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సే టు విత్డ్రా ద వర్డ్స్. మీరు ఇద్దరు పట్టింపులకు పోయి మొత్తం చర్చ పక్కదారి పట్టడం అనేటువంటిది ఈ సభకు మంచిది కాదు. ఇలా లక్షలాది మంది ఈ సభ వైపు చూస్తున్నారు. మా ముస్లింలకు ఏం జరుగుతుంది, మా దళితులకు ఏం జరుగుతుంది, మా గిరిజనులకు ఏం జరుగుతుంది, మా రైతులకు ఈ బడ్జెట్లో ఏం పెట్టారని చెప్పి చూస్తూ ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్షాన, దళిత గిరిజన మైనార్టీల పక్షాన మాట్లాడాల్సిన బాధ్యత మాకుంది. దయచేసి ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టి మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం. మహేష్ రెడ్డి, రాకేష్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీకు అవకాశం ఇస్తాను నేను. మీరు మాట్లాడండి. రాకేష్ రెడ్డి గారు సభ్యుడు మాట్లాడిన సభ్యులు రాకేష్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. మీరు సార్ ఎల్ఏ మినిస్టర్ గారు. సార్, గౌరవనీయులు బీజేఎల్పీ నాయకులకి, మహేశ్వర్ రెడ్డి గారికి స్పీకర్ గారు ఏదైనా డైరెక్షన్ ఇస్తే దాన్ని అమలు చేసే ప్రయత్నంతో పాటు దాన్ని విశాలంగా అర్థం చేసుకొని దాని పరంగా ముందుకు పోతేనే సభ నడుస్తుంది అధ్యక్ష. ఇది కింద ఏదో గ్రామాల్లో ఎవరో కింద వారు కొట్టడం, నేను ఉంటా ఇక్కడే, నేను ఇట్లనే చేస్తా అట్లానే చేస్తా అంటే సార్ మీకు కూడా హక్కులు, మీరు చెప్పేది సభ మొత్తం కూడా మీ సంబంధించిన
మరి ఈ అంశాలపైనే నడవాలి అధ్యక్ష. ప్రొసీజర్ పరంగానే నడవాలి, రూల్స్ పరంగానే నడవాలి, ఈరోజు ప్రెసిడెంట్స్ పరంగానే నడవాలి ఈ సభ. నేను నా సొంతగా నేను చెప్తాను, స్పీకర్ గారు వినాలే, ఇదే విధంగా వినాలే, లేకుంటే లేదు. తప్పు చేసి ఏం సార్ ఇది? ఈరోజు నేను కోరుతా ఉన్నా అధ్యక్ష, గౌరవనీయులు హరీష్ రావు గారు మాట్లాడారు ఈరోజు దళితుల గురించి, గిరిజనుల గురించి, మైనారిటీల పక్షాన దేశ స్థాయిలో అధ్యక్ష. ఈరోజు పేదవాడు ఏ గ్రామానికి వెళ్ళినా ఇందిరమ్మ గురించి తెలియని ఆ పేదవాడు ఉండడు, ఆ పేదవాడు తలుచుకోని క్షణం ఉండదు. వారి గురించి మాట్లాడుతూ ఉన్నాం హరీష్ రావు గారు. ఈరోజు ఆ పేదవాడు గురించి ఆ రోజు నుంచి వారు అనేక సందర్భాల్లో ప్రధానమంత్రిగా పనిచేస్తున్నప్పుడు వారు తీసుకొచ్చిన అనేక సంస్కరణలు పేదవాడికి రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఉంది. ఈ విధంగా చేయడం సరికాదు అధ్యక్ష. మేమేమి పట్టువిడిలో పోతలేము, ఒక డెకరం కావాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. దిస్ షుడ్ నాట్ బికమ్ ఏ ప్రెసిడెంట్. ఇప్పుడు వారు వచ్చారు, వారు మాట్లాడారు, ఈ రోజు రాకేష్ రెడ్డి గారు ఏదంటే అది మాట్లాడిపోవచ్చు అని సపోర్ట్ చేస్తూ ఉన్నారు బీజేఎల్పీ నాయకులు. రేపొద్దున మా యువ శాసనసభ్యుడు కూడా అదే విధమైన సాంప్రదాయం తీసుకుంటాడు అధ్యక్ష. లేకుంటే ఇంకో వారు టీఆర్ఎస్ పరంగా కొత్తగా వచ్చిన వారు అదే విధమైన సాంప్రదాయం తీసుకుపోతే యాజ్ ఎ ఎల్డర్, యాజ్ ఎ లీడర్, ఈ మహేశ్వర్ రెడ్డి గారు హ్యాస్ టు గైడ్. ఈజ్ ఎ లీడర్ సార్, ఈజ్ ఎ లీడర్ ఆఫ్ ద బీజేఎల్పీ. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా నేను ఇట్లనే ఉంటాం, మేము చెప్పము. అది ఏం సార్, అది ఏమైనా ఊర్లో పంచాయతీలు చేస్తున్నామా సార్? ఇక్కడ ఇది ఊరు పంచాయతీ ఇది సార్? మీరు డైరెక్షన్ ఇవ్వాల్సిందే, మీరు డైరెక్షన్ పాటించాల్సిందే. మేము కానీ వారు కానీ మొత్తం యావత్ 119 మంది శాసనసభ్యులు మీ డైరెక్షన్కి పాటించాల్సిందే. లేకుంటే సభా హక్కులకే ఉల్లంఘన జరుగుతున్నట్టు కనబడతా ఉంది స్పష్టంగా. దాని క్రమేణా మీరు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మరి మీరు ఆలోచన చేయాలి, సభా సాంప్రదాయాలను, సభా ఉందత్వాన్ని కాపాడే ప్రయత్నం చేయాలని నేను గౌరవనీయులు మీ ద్వారా బీజేపీ సభ్యులను కూడా కోరుతా ఉన్నాను. గౌరవ రాకేష్ రెడ్డి గారు మీ సీట్లో కూర్చోండి. మీరు మీ స్థానంలో కూర్చోండి. మీరు వెళ్ళి మీ స్థానంలో కూర్చోండి. వారి స్థానాల్లో కూర్చోండి. హరీష్ గారు ఎవరు వేస్తారో మీ స్థానాల్లో కూర్చోండి. మీరు మీకు అవకాశం ఇస్తున్నారు, మీ స్థానాల్లో కూర్చోండి ప్లీజ్. రాకేష్ రెడ్డి గారు మీరు ముందు మీ సీట్లో కూర్చోండి. పోయి మీ సీట్లో కూర్చోండి. రాకేష్ రెడ్డి గారు ముందు మీరు మీ సీట్లో కూర్చోండి. మీరు ముందు మీ సీట్లో కూర్చోండి. ముందు మీ సీటు సార్, మీ సీట్ ఎక్కడ ఉందో మీరు అక్కడ కూర్చోండి. మీ సీట్ ఎక్కడ కూర్చోండి, ఎవరి సీట్లలో వారు కూర్చోండి ప్లీజ్. మీ సీట్లో కూర్చోండి. మీరు నేను రాకేష్ గారు అన్నారు కాబట్టి ఫ్లోర్ లీడర్ గారు ఒక నిమిషం మాట్లాడతామంటారు. మీకు శ్రీనివాస్ గారు కూర్చోండి. దయచేసి సినిమా కూర్చో. సభ్యులు మీ ముందు మీకున్న సీట్లలో కూర్చోండి ప్లీజ్. అందరు కూర్చోండి. ఎక్కడెక్కడ ఎవరెవరి సీట్లలో వాళ్ళ సీట్లలో కూర్చోండి. మీరు కూర్చోండి. మహేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. మహేష్ రెడ్డి గారు ఇది ఎవరికి వారు మాట్లాడేటువంటి కాదు. ఈ సభ కొన్ని సభా సాంప్రదాయాలు ఉన్నాయి. ఒక్క నిమిషం. సభా సాంప్రదాయాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. మీరు సీనియర్ సభ్యులు, మీరు ఫ్లోర్ లీడరు. రాకేష్ రెడ్డి గారికి మాత్రమే మాట్లాడే అవకాశం వస్తున్నాను. రాకేష్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పార్ట్స్ను విత్డ్రా చేసుకోవాలని కోరుతున్నాను సభ అధ్యక్షుడు. మాట్లాడండి రాకేష్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇప్పుడు
ఇప్పటివరకు జరిగిందంతా చూశాను అధ్యక్ష. నేను కూడా శాసనసభ్యునై 2 సంవత్సరాలు, 20 ఏళ్ళు కాలేదు, కొందరిలాగా 30 ఏళ్ళు. ఒక అధ్యక్ష, నేను ఏమంటున్నానంటే, నేను మాట్లాడేటప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఫ్యాక్టరీ పెట్టండి, దయచేసి అన్నిటికీ ఆ పేరు పెడుతున్నారు కాబట్టి ఒక మహిళ నువ్వు ఒక నిమిషం కదా, నేను చెప్పింది నేను మాట్లాడి తప్పు మాట్లాడని చెప్తున్నా. నేనే ఈరోజు అధ్యక్ష నేను మాట్లాడేటప్పుడు ఏమన్నానంటే, ఏం తప్పు మాట్లాడలేదు చెప్తున్నాను. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆ సంస్థ పెట్టి ఈ మధ్యన ప్రతిదానికి ఒక మహిళ, మాజీ ప్రధానమంత్రి గారు, గౌరవనీయ ఉక్కు మహిళ, ప్రపంచ నాయకురాలు, నేను చెప్పింది. ఈ వారం రోజులలో కూడా మీరు దయచేసి రాకేష్ రెడ్డి ఏంటంటే ఒక వారం రోజులలో 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చినాం. దాంట్లో ఉక్కు మహిళ 18 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిన ఇందిరాగాంధీ గురించి కూడా నేను ఒక్కనే మాట్లాడిన తెలంగాణలో. ఆమె గురించి ఒక అవమానకరమైన మాట సోషల్ మీడియాలో జరుగుతుంటే ఒక్క కాంగ్రెస్ సభ్యుడు కూడా తెలంగాణలో ఇయ్యలేదు కౌంటర్. నేను ఒక్కని ఇచ్చిన ప్రాణాలకు తెగించి. ప్రాణాలు కావాలంటే వీడియో తీసుకొచ్చి మీరు ప్లే చేయండి మొత్తం అసెంబ్లీలో. నేను ఒక్కనే మాట్లాడిన అధ్యక్ష. మాకు రక్తం మరిగిపోతున్నది, కొందరు అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు. మాకు మాజీ ప్రధానమంత్రి పార్టీ లేదని మాట్లాడిన ఒక్క శాసనసభ నేనే తెలంగాణలో. ఇప్పుడు కూడా నేను అవమానకరంగా ఏం మాట్లాడలేదు అధ్యక్ష. ఇంతకుముందు ఆ రోజు విగ్రహం సెక్రటరీలో విగ్రహం పెట్టిన రోజు కూడా నేను ఏమన్నాను, అందరూ బతుకమ్మ లేదు కాబట్టి సోనియా గాంధీ ఉన్న దయచేసి ఒక్కటి మార్చండి అని చెప్పేది ఒక ఫ్రెండ్లీ సజెషన్ అది. ఇప్పుడు కూడా నేను ఏమన్నాను, ఎంత ప్రతిదానికి గవర్నమెంటు ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వ పథకాలు ఏదైనా కానీ ఇందిరమ్మ పేరు పెడుతున్నారు కాబట్టి దయచేసి దీనికి పెట్టండి అని పెట్టద్దని చెప్పాను అధ్యక్ష. నేను దాంట్లో తప్పేం లేదు అధ్యక్ష. నేను ఆమె మీ కాంగ్రెస్కే కాదు అధ్యక్ష, దేశానికి మాజీ ప్రధానమంత్రి, 18 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన ఉక్కు మహిళ. ఒకవేళ అధ్యక్ష ఒక్క నిమిషం, మీరు 65 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక్కరు కూడా ఖండించలేదు. నేను ఒక్కరిని ఖండించిన తెలంగాణలో శాసనసభ్యుని. బయట మాట్లాడినవి కూడా సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా ఉంటే మాజీ ప్రధాని పట్ల నేను రక్తం మరిగిపోతున్నది అని నేను చెప్పిన ఇంటర్వ్యూలో. నేను ఏమంటున్నాను, నేను తప్పు మాట్లాడలేదు అధ్యక్ష, నేను ఏమని పెట్టద్దు అని చెప్పాను. కాబట్టి దయచేసి నేను అలా తప్పు మాట్లాడి నేను క్షమాపణ కూడా నేను సిద్ధంగా ఉన్నాం. మేము మీలాగా 5 సార్లు ఎమ్మెల్యేలో దొరల కుటుంబాల్లో పుట్టలేదు. ఒకసారి క్షమాపణ కొడితే మాకు ఏమవుతుంది? సత్తమా? నేను అట్లేదు అధ్యక్ష, నేను అట్లేదు. నేనేమన్నానంటే, మీరు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ పెడితే దయచేసి ఇందిరమ్మ ఇల్లు ప్రతిదానికి స్కీమ్ పేర్లు పెడుతున్నారు కాబట్టి రొటీన్గా అట్లా పెట్టద్దు అని చెప్పాను అధ్యక్ష. ఇది ఒక డ్రింకు. ఇప్పుడు రామారావు గారు, ఎన్టీ రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అధ్యక్ష వరుణ వాహిని పెట్టాడు. ఆ పేరును రికార్డ్ మీరు విత్డ్రా చేసుకుని నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఒకవేళ అది ఏమన్నా మీకు ఇబ్బందికరం ఉంటే నేను పెట్టద్దని చెప్పాను. మీరు ఎక్కడ పెడతారో అట్లా కాదు అధ్యక్ష, కాంగ్రెస్ ఎక్కడ పెడతారో అని నేను గౌరవంతోనే అన్నాను. అది మీకు ఇబ్బంది అయితే నేను రెడీ ఉన్నాను అధ్యక్ష. కానివ్వండి, చెప్పండి. కాదంటే అవుచుకం. నేను ఒకటి అధ్యక్ష ఈరోజు చూస్తున్నాను అధ్యక్ష, నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు సీనియర్ నా సోదరుడు దానం నాగేందర్ గారు మాట్లాడిన మాటలు అన్ని అటు అధ్యక్ష, వీళ్ళు మాట్లాడిన మాటలు అంటే నేనే శాసనసభకు సిగ్గుపడ్డా. వీళ్ళు నన్ను చూసి సిగ్గుపడే అవసరం ఏమున్నది? వీళ్ళని చూసి నేను సిగ్గుపడ్డా. 5 సార్లు ఎన్నికైన వాళ్ళు మాట్లాడితే మీరు అంత ఒకటి ఈ పార్టీలకి ఆ పార్టీలు మారుతారు, ఆ పార్టీలకి అందరు చుట్టాలు బంధువులు. నేను అధ్యక్ష నేను అన్నదే ఇక్కడ ఆర్గానిక్ వల్ల ఏదైతే ఉన్నదో అధ్యక్ష, దీనికి పేరు ఇప్పసార్ అంటే అందరికి ఇబ్బంది ఉంటుండొచ్చు. ఆ ఉక్కు మహిళ పట్ల, మాజీ ప్రధాని పట్ల నేను ఏ చెడు ఉద్దేశంతో మాట్లాడ అధ్యక్ష. మీరు ఎక్కడ తొందరపాటులా ఎవరెవరికి మంత్రి పదవులు రాలేదో ఏ బాకాలు కొట్టతందుకు పేర్లు పెట్టుకుంటారో నేనన్నా తప్ప మా ఒక మాజీ తమాషా చేస్తున్నాను. ఒక మంత్రి అంటే బెదిరిస్తాడా అధ్యక్ష? నన్ను బెదిరిస్తాడా? తమాషా చేస్తే ఏం చేస్తారు సార్? తమాషా బెదిరిస్తాడా మంత్రి గారు? రాకేష్ రెడ్డి గారు అధ్యక్ష అంటే ఏమని బెదిరిస్తారు మమ్మల్ని? మీరు మాట్లాడండి మంత్రి గారు, ఒక్కటి ప్లీజ్. సభ్యులు మాట్లాడుతున్నారు అక్క, మీరు ఎటుపోతే ఏం కాదు, మేము ప్రభాకర్ గారు మీరు బెదిరిస్తారు గారు వారు మాట్లాడుతున్నారు. మేము ఎక్కడ ఎవరిని అవమానించాం అధ్యక్ష, మాకు అవమానించే ఉద్దేశం లేదు. మేము ప్రజల తరపు నుంచి వచ్చినాం. నా ప్రాంతంలో చాలా ఇబ్బంది ఉంది. ఒకటి అక్క, మీరు ఆ వర్డ్ను నేను ఒకటే సభ చాలా సమయం అధ్యక్ష నేనేమన్నాను అధ్యక్ష, మీరు పేరు పెట్టదన్నాను. ఇందిరమ్మ గారి
ఒక్క నిమిషం ఒకటి ఒక్క నిమిషం అధ్యక్ష దాన్ని నేను చెప్తాను రెడీ నేను చెప్తాను మీకు అంత నేను మీరు చెప్పిన కానీ- నేను చెప్పిన ఏమన్నా తర్వాత మీరు రికార్డు మాట్లాడండి. చూడండి రికార్డులో చూసి నేనేమన్నా ఈ అభ్యంతరకరంగా పేరు పెట్టండి అని అన్నంటే నేను ఎక్కడైతే మీ ప్రభుత్వము ప్రతిదానికి పేరు పెడుతుంది దయచేసి దీని మీద పేరు పెట్టద్దని చెప్పాను అధ్యక్ష దాన్ని నేను పెట్ట మీకు మంచి చెప్తే కూడా అట్లా అవుతుంది ఎట్లా రాకేష్ రెడ్డి గారు మీరు ఇప్పుడు ఇది ఏంది అధ్యక్ష ఇప్పుడు నేను మాట్లాడిందని ముట్టించుకుంటే మీ రికార్డు చూడండి ఒక హౌస్ కమిటీ వేయండి అధ్యక్ష ఒక హౌస్ కమిటీ వేయండి వేయండి ఇంతకుముందు మాట్లాడినారు ఎవరు మాట్లాడినారు ఇంతకుముందు మాట్లాడినారు ఎవరు మాట్లాడినారు మాట్లాడి ఏం వెళ్తా అధ్యక్ష అంటే వాళ్ళ అమ్మ నీ అబ్బా అని నడుతుంది వాళ్ళు నేను అన్నాను అధ్యక్ష నేను అన్నదాన్ని ఎవరికైనా మంత్రి పదవులు రాకపోతే నేనేం చేయాలి అధ్యక్ష ఒక్క నిమిషం నేనేం చేయాలి మీకు మంత్రి పదవులు రాకపోతే నేనేమన్నా నిజంగా అధ్యక్ష నేను చెడు ఉద్దేశం నేను మాట్లాడలేదు అవకాశం ఇస్తున్నాను అధ్యక్ష ఆమె మాజీ ప్రధానమంత్రి అధ్యక్ష మా గౌరవం అధ్యక్ష ఇది సమయం వృధా చేస్తూ సభాపతి ఇచ్చినటువంటి ఒక అంశం మీద కూడా వారు అగౌరవపరిచే విధంగా నేనేమంటున్నా అధ్యక్ష వారు ఏమన్నా పెద్ద హరీష్ రావు గారైనా సలహా చెప్తారు వారంటారు ఇలా ఎవరి పార్టీ నాయకులకు సంబంధించిన పేరైనా దయచేసి పేరు పెట్టినప్పుడు కొంత మీరు కూడా ఆలోచన చేయాలి ఇప్పుడు ఏమన్నాడు ఆయన అది తెలుసా దాని పేరు మీకు తెలుసా అది టకీలా అయి ఉండవచ్చు దయచేసి మా నాయకురాలు పేరు మాత్రం పెట్టకండి మా నాయకురాలు ఏదైనా మంచి పేరు పెట్టుకుందామంటే ఏమన్నట్టు అధ్యక్ష ఏదైనా మంచి పేరు పెట్టుకుందామంటే ఏమన్నట్టు అధ్యక్ష అరే చూడండి హరీష్ రావు మీరు కూడా ఒకసారి ఎవరైనా పార్టీలో ఒక నాయకురాలు పేరును ఇటువంటి వాటికి పెట్టద్దు అటువంటి వేరే ఎవరైనా పేరు పెట్టుకోవాలని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష దయచేసి మీరు చెప్పిన తర్వాత కూడా నెక్స్ట్ అని మీకు హరీశ్రావు గారు కూర్చోండి ఇస్తాను హరీశ్రావు గారు మా గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆవేశాన్ని అర్థం చేసుకుంటారు సరే డెఫినెట్గా మీ నాయకురాలు ఇందిరాగాంధీ గారి గురించి వారు మాట్లాడిన విషయంలో వ్యంగ్యంగా అన్నారా ఉద్దేశపూర్వకంగా అన్నారా అన్ఇంటెన్షనల్గా అన్నారా వారు చెప్తున్నారు తప్పకుండా మీ ఆవేదనని అర్థం చేసుకుంటారు మరి ఆ సూత్రం అందరికీ వర్తించాలి కదా ఇప్పుడు ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని ఇదే సభలో పడవే అని మాట్లాడొచ్చు రాఘరెడ్డి గారు మాట్లాడు రాఘరెడ్డి గారు మాట్లాడతారా మాట్లాడు కూర్చోండి ఇస్తాను మీకు కూర్చోండి మీకు ఇస్తాను మీకు ఇస్తాను కూర్చోండి మీకు ఇస్తాను హరీశ్రావు గారు మీకు ఇస్తాను కూర్చోండి ఇస్తాను మీకు హరీశ్రావు గారు మేము ప్లీజ్ మీరు మీకు అన్నీ తెలుసు ఒక్క నిమిషం మీకు ఇస్తాను కూర్చోండి ఒక్క నిమిషం మీరు కూర్చోండి రాకేష్ రెడ్డి గారు మీకు అవకాశం ఇచ్చినాం మీరు మాట్లాడేటువంటి సందర్భంలో వాడిన పదాలు రికార్డు తెప్పించుకున్నాం మీరు ఆ వర్డ్స్ను విత్డ్రా చేసుకోవడం ప్రకటిస్తే సభ మొత్తం కూడా సానుకూలంగా తప్పిస్తుంది ఎందుకంటే మీరు వాడినటువంటి పదాలు మేము రికార్డ్స్ ఆల్రెడీ తీసుకున్నాం దయచేసి మీరు సభను సవ్యంగా నడవడానికి సహకరించమని కోరుతున్నాం కొత్త శాసనసభ్యులు మీరు కొత్త సభ్యులు బయట ప్రపంచం అంతా కూడా చూస్తుంది రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు మీరు వాడినటువంటి పదాలు సరైనవి కావాలని రికార్డు చెప్తున్నాయి దయచేసి మీరు ఆ వదాన్ని రికార్డు చేసుకోండి యాజ్ స్పీకర్ చెప్తే మీరు వితాన్ని రికార్డు చేసుకోండి సభ సంప్రదాయాన్ని గౌరవించండి ప్లీజ్ అధ్యక్ష నేను నిజంగా కూడా వీళ్ళు ఎక్కడ ఒక్కొక్క నిమిషం అధ్యక్ష నేను రికార్డు చూడండి అధ్యక్ష రికార్డు చూడండి మీరు మాట్లాడండి నేను వాళ్ళు ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు అధ్యక్ష ఎందుకంటే కొత్త వాళ్ళు రాజకీయాలకు రావటం ప్రభుత్వాన్ని ప్రశ్నించటం ప్రజల వైపు నిలబడటం బాధ అవుతుండొచ్చు వాళ్ళకు ఎందుకంటే ఈ ఉత్తర తెలంగాణ వాళ్లకు బాధ ఉన్నది అధ్యక్ష నేను గల్ఫ్ కార్మికుల గురించి వీళ్ళు మాట్లాడినాని ఎందుకంటే ఒకటి అధ్యక్ష నేను ఒక్క మాట దయచేసి
నేనేమన్నా అధ్యక్ష మాజీ ప్రతి దానికి వీళ్ళు అదే పేరు పెడుతున్నారు, ఎక్కడ పెడతారో అట్లా పెట్టద్దు అని చెప్పాను. మీకు మాట్లాడండి, అట్లా కదా నేను పెట్టద్దన్నాను. మీరు మాట్లాడిన వర్డ్స్ అభ్యంతరకమైన వర్డ్స్ ఉన్నాయి, మీరు విత్డ్రా చేసుకోండి, విత్డ్రా చేసుకోండి. మీరు అధ్యక్ష నేను పార్లమెంట్ మాట్లాడలేదు అధ్యక్ష. అధ్యక్ష నేను మిమ్మల్ని చైర్ను గౌరవిస్తాను అధ్యక్ష. చైర్ను ఈ శాసనసభను గౌరవించే వ్యక్తులం అధ్యక్ష. మేము ఈ చైర్ని శాసనసభను గౌరవించే వ్యక్తులం, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తులం. అధ్యక్ష మీరు చెప్తున్న అధ్యక్ష ఈ శాసనసభని ఎన్ని 100 రకాలుగా అవమానించిన వాళ్ళు అధ్యక్ష. వాళ్ళు ఎన్ని రికార్డులన్నీ తీయండి అధ్యక్ష, సభ కమిటీ వేయండి అధ్యక్ష. నేను దయచేసి ఆ మాజీ ప్రధాన ఉక్కుమైల పట్ల వీళ్ళు ఎక్కడ పేర్లన్నీ దేనికి పెట్టాలో దేనికి పెడుతున్నారు, ప్రభుత్వార్థంలో పెడుతూ దయచేసి పెట్టొద్దని చెప్పాను. ఇది ఈ రకంగా అర్థం చేసుకుంటే ఎట్లా అధ్యక్ష? పెట్టొద్దని చెప్పాను అధ్యక్ష. అది ఒకవేళ అది పెట్టొద్దని చెప్పింది ఇబ్బంది అయితే రికార్డులకు వెళ్ళి తొలగించండి. నేను పెట్టినామంటే మీకు దేనికన్నా సిద్ధం ఉంటుంది, లేదు ఇంకా మీరు అవసరం అనుకుంటే దేనికైనా సిద్ధం. ఒకటే రాజకీయాలు నాకు ఇష్టం లేదు అధ్యక్ష. ఒక అంత పెద్ద ఉన్నత మహిళ పట్ల నేను మాట్లాడడం కూడా ఇంతసేపు మంచిది కాదు, వాళ్ళ స్థాయి కూడా కాదు, నా స్థాయి కూడా కాదు అధ్యక్ష. ఒక మీరు అక్కడ ఆ మహిళ పట్ల ఇంతసేపు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎవరి స్థాయి ఒక దేశ మాజీ ప్రధాని పట్ల ఈ రకంగా చర్చ చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను మంచిగా చెప్పాను అధ్యక్ష, నేను మంచిగా చెప్పాను. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీస్ వేస్తే దయచేసి మీరు అన్నిటికీ అదే పేరు పెడుతున్నారు. అట్లా దయచేసి దీన్ని అపార్థం చేసుకోకండి. పెట్టొద్దని చెప్పాను. మీకు పెట్టుకోమంటే మీరు పెట్టుకోండి, నేనేం చేయాలా? కూర్చోండి బాగుంది. ఒక్క నిమిషం కూర్చోండి. మహేష్ రెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు అప్పుడు సభలో లేరు అధ్యక్ష. వాస్తవంగా శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి గారు ఇప్పభూ సారా ఏదైతే గౌరవ జడ్చర్ల శాసనసభ్యులు మొదలుపెట్టినటువంటి టాపిక్ని ఎక్స్టెండ్ చేస్తూ దాని గురించి మరి ట్రైబ్స్లో ఉపయోగపడుతుంది, గిరిజన బిడ్డలకు అది ఉపయోగపడుతున్న అంశం మీద దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ మాట్లాడుతున్న సందర్భంగా ఈ దేశంలో దాదాపు 145 సంస్థలకు ఇందిరాగాంధీ గారి పేరు, రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టిన విధంగా ఇక్కడ కూడా ఎక్కడైనా పేరు పెడతారేమో, దయచేసి అలాంటి పేరు పెట్టొద్దని మాత్రమే అన్నారు. కానీ ఇది అన్కాన్స్టిట్యూషనల్ కాదు. ఇది ఎక్కడ కూడా మీరు రికార్డు తొలగించారు, కానీ తొలగించడానికి కూడా వీలు లేదు అధ్యక్ష. ఎందుకంటే మీరు గతంలో చూసినట్లయితే అధ్యక్ష ఎన్నో అన్పార్లమెంటరీ వర్డ్స్ ఇక్కడ వాడినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా మీరు ఒకసారి మరి రికార్డ్స్ తీస్తే మీకు అర్థమవుతుంది అధ్యక్ష. అవేవి కూడా మీరు రికార్డులోకి వెళ్ళి తొలగించకుండా వాటి మీద కూడా మీరు మాట్లాడకుండా ఈ ఒక్క అంశం మీద కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు అని చెప్పి బుల్డోజ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం ఇది సమంజసం కాదు అధ్యక్ష. దయచేసి ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేస్తూ ఇక సభను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.